ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ మరింత వేగాన్ని పెంచింది. ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించుకుని క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాలకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి విస్తృత ప్రచారంలో నిర్వహించారు. ముందుగా విస్తృత స్థాయి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు. ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి, నాయకులతోటి సమన్వయం చేసి పార్టీని బలపరిచినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి నా సోదరుల సమానంలో, నా అన్న సమానంలో, రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మీ అందరి చెప్పల మధ్య హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వేదిక మీద ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ అన్న పూజికుల రామోజీ రెడ్డి గారు, మన ఎంపీ పోతురెడ్డి రాములు గారు, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి బంగారయ్య గారు, మా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి వాదే నాయక్ గారు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకాన్ శ్రీనివాస్ యాదవ్ గారు, మరో టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి నా అన్న ఎంజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు జగ్గా రవీంద్ర రెడ్డి గారు, మార్కెట్ చైర్మన్ దుర్గా ఈశ్వరెడ్డి గారు, శ్రీమతి కల్పన భాస్కర్ గౌడ్ మున్సిపల్ చైర్పర్సన్ గారు, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు, సింగిల్ విండో అధ్యక్షులు, పార్టీ మండల అధ్యక్షులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా ఆత్మ బంధువులైనటువంటి టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ పేరు పేరుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పత్రికా విలేకరులకు చెప్తా అసలు చెప్పాలి. మనందరికీ నాగర్ నియోజకవర్గంలో ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అండగా, తమ్ముడిగా టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణకి ఏమవుతాం అని చెప్పి తన పాట ద్వారా తన అందరినీ నిలబడుతున్నటువంటి ఉద్యమ నాయకుడు, కళాకారుడు సాయి చంద్ర గారి మీ అందరి చెప్పల మధ్య ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వారి బృందానికి కూడా ఏదేమైనా సరే ఇలా జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఓటర్ చేసేటువంటి ఓట్లు కావు. ఒక విద్యావేత్తలు, చదువుకున్నటువంటి డిగ్రీ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. సాధారణ ఎన్నికలైతే బహిరంగ సభలు పెట్టి గ్రామ గ్రామాన ఊరేగింపులు చేసి ఎన్నికలు చేయొచ్చు. కానీ ఇది